ప్రైజ్ లార్డ్. కీర్తనలు గ్రంథం 102 అధ్యాయం 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటున్నాడు. అలాగే దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరించకుండా ఆయన మీ వైపు తిరిగాడంట. ఎవరి వైపు అంటే, దిక్కులేదు నాకు ప్రభువా, నాకు ఎవరూ దిక్కులేరు అని బాధపడుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దిక్కై ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే దరిద్రులు అన్నాడు. చాలామంది వాళ్ళు దరిద్రులు, వీళ్ళు దరిద్రులు అని చెప్తారు. ఓకే, దరిద్ర స్థితిలో ఉండి నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో లోకం నీ గురించి, నీ స్నేహితులు, నీ బంధువులు దరిద్ర స్థానంలో ఉన్నావని నిన్ను తక్కువగా చూస్తే నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు ఎక్కువగా చూస్తున్నాడు. నిన్ను దేవుని త్రాసులో తేలిపోవు కానీ ఎక్కువగా తూగుతావు. ధనవంతులు ఎందరో ఉన్నారు, దేవుని త్రాసులో వాళ్ళు తేలిపోతున్నారు. బెల్షాజర్, నెబుకద్నెజర్ వీళ్ళంతా గొప్ప రాజులుగా ఉన్నారు ఆ రోజుల్లో. కానీ దేవుడు త్రాసులో ఏమయ్యారంట? తేలిపోయారు. దేవుడు త్రాసులో ఎప్పుడూ మనం ఎక్కువగా తూగాలి. అందుకే అంటున్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దరిద్ర స్థితిలో ఉన్నావా? నాకు ఏమీ దరిద్రం అని కూర్చుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఇబ్బందుల్లో ఉన్నావా? నాకు ఎప్పుడు ఇబ్బందులే అని కూర్చుంటే ప్రార్థనకు జవాబు రాదు. ఇంకా బాధలు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకో. దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయనే తిరిగాడంట. ధనవంతులు ఎవరి వైపు తిరుగుతారు? ధనవంతుల వైపు తిరుగుతారు. మనం ఎవరి వైపు తిరగాలి? కాబట్టి మన మనస్సు ఎవరి వైపు తిరుగుతుందో ఆలోచన చేయండి. మనల్ని చేసిన సృష్టికర్త వైపు మన మనసు తిరగాలి. యెబ్బేసు తన దగ్గర ఏమీ లేదు, వేదనలో ఉన్న నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారని దేవుడైన ప్రభుకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నా సరిహద్దులను విశాలపరచుము. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. దేవా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అంటే ఏ స్థితిలో ఉన్నాడు? దీన దరిద్ర స్థితిలో ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కొంతమంది మీరు అనుకోవచ్చు, భక్తుల ప్రార్థన వైపే దేవుడు తిరిగాడేమో, ఆ సేవకుల ప్రార్థనే వింటాడేమో, మా ప్రార్థన వినడేమో, మేము దరిద్రం కదా, దిక్కులేని వారం కదా, మా ప్రార్థన వినడేమో అనుకుని మోసపోతున్నటువంటి నా సహోదర సహోదరులు ఎవరైనా ఈ మాటలు వింటుంటే, నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేయడానికి నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. నీ భోజనం టేబుల్ వైపు తిరగలేదు ఆయన. మీ ఇంట్లో ఏదో వండుకున్నారు, దాని వైపు తిండి వైపు తిరగట్లా ఆయన. మీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందంటే మీ వైపు తిరిగే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరి వైపు తిరిగాడంటే, దిక్కులేదు నాకు అని ఏడుస్తున్నావే, వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు దేవుని బిడ్డ? సర్వాధికారి అయిన దేవుడు నీ తరఫున ఉన్నాడు, నీ దిక్కై ఉన్నాడు ఆయన. ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, విశ్వాసంతో. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అన్నీ ఎరిగిన దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. దిక్కులేదు నాకు అని ఏడుస్తున్నావే, వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడు. నువ్వు శత్రువుని క్షమించి ప్రార్థన చేయి. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అన్నీ ఎరిగిన దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. దైవజన్మ ఏకీభవించండి. నీ ప్రజలు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు జవాబు మా కంటి ముందే ఉంచుతావు నాయన. నీ ప్రజలు ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో వారికి ప్రార్థనకు జవాబు వారి ఇంటి ముందుకే వచ్చునుగాక. సహాయం దయచేసి నీ ప్రజలను ఆదుకొని వాడవు నీవే నాయన. హాస్పిటల్లో ఉండి మొరపెడుచుండగా, ఐసీయూలో ఉండి మొరపెడుచున్నారు, ఆరోగ్యంతో ఇళ్ళ దగ్గర నుండి మొరపెడుచుండగా, ఉదయకాలం సాయంకాలం మానక ప్రార్థనలో పాల్గొంటూ మొరపెడుతున్నటువంటి దైవ సేవకులు, చిన్నలు పెద్దలు, మా అందరి ప్రార్థనలకు జవాబులు మీరు అనుగ్రహించారని నమ్ముచున్నాం డాడీ. ప్రతి ఒక్కరి విన్నపాలు ఆలకించి ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకార్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించి మహిమ పొందండి ప్రభువా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినం నీ కృపను, నీ దయను, నిన్ను తలుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థించే కృప మా అందరికీ దయచేయండి.
మీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాల్లో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ వాగ్దానం విని ఆమెన్ చెప్పి ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.